దేవుని జ్ఞానము. ఏంటది? దేవుని జ్ఞానము, परमेश्वर का ज्ञान, परमेश्वर का ज्ञान, द विजडम ऑफ गॉड. మనుషుల జ్ఞానము వంటిది కాదు దేవుని జ్ఞానం. परमेश्वर का ज्ञान इंसान का ज्ञान जैसा नहीं है. మనుషుని జ్ఞానము పరిమితమైనటువంటిది, దేవుని జ్ఞానము अपरिमितమైనటువంటిది. మన इंसान का ज्ञान, इंसान का दिमाग छोटा रहता है, लेकिन परमेश्वर का ज्ञान बहुत बड़ा है. మనుషుని జ్ఞానము కేవలము ఎలాంటిదనంటే మనుషుని జ్ఞానము భూతకాలము ఎరుగుతుంది, తర్వాత వర్తమాన కాలము ఎరుగుతుంది, కానీ భవిష్యత్ కాలము ఎరగదు. मन इंसान का ज्ञान इतना रहता है, जो हुआ है वो पता होता, जो हो रहा है वो पता होता, लेकिन जो होगा वो पता नहीं होगा. మనుషుల జ్ఞానం ఏంటిది? పరిమితమైనటువంటిది, అవధులు కలిగినటువంటిది. కానీ దేవుని జ్ఞానము భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, భవిష్యత్ కాలం కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. परमेश्वर में जो हुआ है वो पता है, जो हो रहा है वो पता है, जो होगा, हालेलुया, ये सब पता है. कल क्या होगा, तेरे बेटे कल क्या होगा पता है हमको? मालूम होता नहीं? मालूम होता. ఎందుకంటే क्यों అంటే మన జ్ఞానం అనేటువంటిది పరిమితమైనటువంటి. अपना दिमाग है जो क्या होता है उतना बड़ा नहीं है, పెద్దదైనటువంటిది కాదు. కానీ దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఏకకాలంలో ఎరిగిన దేవుడు. प्रभु परमेश्वर भूतकाल, वर्तमान काल और भविष्य काल एक ही समय में उसको पता होता है. हालेलुया. अगर దేవునికి రేపు ఏం జరగబోతుందో కూడా తెలుసు. అది దేవునిలో ఉన్న ప్రత్యేకత. ప్రభు परमेश्वर को पता होता है कल की क्या होगा. దేవునికి తెలుసు రేపు కూడా ఏమైతుంది అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. చూడండి, మనుషుల జ్ఞానము ఒక గ్లాస్ లో ఉన్నటువంటి నీళ్ళ వంటిది అనుకుందా కదా. బాటిల్ నీళ్ళు, प्रभु परमेश्वर का ज्ञान सोचो. परमेश्वर मनुष्य ज्ञान ये इंसान का ज्ञान है. क्या है? ये इंसान का ज्ञान है. सोचो, प्रभु परमेश्वर का ज्ञान समुद्र जैसा है. हालेलुया. ये बहुत बड़ा है, समुद्र बहुत बड़ा है. तो समुद्र को ये पानी खत्म कर सकते या नहीं? खत्म होते हैं क्या? ये खत्म हो जाते. समुद्र का पानी नहीं खत्म करेंगे हम सोच लेंगे కదా. बकेट में तोड़కుండా నీళ్ళు పోసేదా. समुद्र का पानी हमने खत्म करेंगे, कर सकते नहीं కదా. మనుషుని జ్ఞానము ఒక డబ్బాలో నీళ్ళు అనుకో ఇది అయిపోతాయి, కానీ తక్కువైనటువంటి కమ్మే. కానీ దేవుని జ్ఞానము समुद्र अंता కదా. समुद्र देखा आप तो जरूर देखा समुद्र है ना. ఎవరు సముద్రాన్ని చూసిండ్రు? कौन समुद्र को देखा नहीं. हालेलुया. जब पहले समुद्र को देखा, నేను ఎక్కడ చూసినా సముద్రాన్ని అంటే మహాబలిపురం, అలాగే తమిళనాడు, తర్వాత వైజాగ్ కూడా చూసినాను. వైజాగ్ और कन्याकुमारी उतना दूर नहीं गए. సముద్రాన్ని చూసినప్పుడు ఫస్ట్ సముద్రం సముద్రుడు పుస్తకాల్లో చూసే తప్ప ఎప్పుడు చూడలే. जब मैं समुद्र को पहले बार देखा तो मेरा आंखों में से आंसू बहा रहे हैं. इतना मंचे इतना बड़ा इतना बिल्कुल नदी है सर. कहाँ भी देखो कहाँ क्या क्या रहता
పానీ రైత ఎక్కడ చూసినా కానీ నీళ్ళే కనపడతాయి వెళ్ళండి మొత్తం जो पूरा पानी वो पानी खत्म होता देगा कभी पानी खत्म होगा देगा प्रभु परमेश्वर का ज्ञान ऐसा रहता है खत्म नहीं होता हालेलुया हालेलुया ये చదువు ఏ పుస్తకము కదా ఏ తరగతి ఏ బైబిల్ కాలేజ్ ఏది కూడా దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలియజేయదు हालेलुया कोई दुनिया में प्रभु का ज्ञान को बताते नहीं కదా జ్ఞానిపైకి గాతే సంపూర్ణంగా మనము దేవుని జ్ఞానాన్ని మనము ప్రకటించలేము దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకోసమని భక్తుడైన యోబు ఏమంటున్నాడు చూడండి యోబు గ్రంథము 36వ అధ్యాయము యోబు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం యోబు గ్రంథము 36:20 ఆలోచించు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము చూసారా మాట 36:26లో ఉంది ఆలోచించుము దేవుడు మహోన్నత महान है सोचो सोचो प्रभु परमेश्वर महान है मनु आयन एरुगम मतलब उसको हम जानता नहीं पूरा जानता नहीं हमने ఎందుకు అంటే దేవుడు अंत महान है कितना महान है प्रभु परमेश्वर में आकाश में बैठते और पृथ्वी उसका क्या बोलते हैं वो जो पांव रखते ना उतना जगह है फिर हालेलुया ఆకాశము భూమి పట్టజాలటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఏమైనా కానీ వివరించగలమా ఏమి చెప్పలేదు ప్రభు పరమేశ్వర్ हम जानते नहीं उसको అసలు మనుషుని అర్థం చేసుకోవడమే కష్టం కదా ఇంకా తర్వాత ఏముంది తెలుసు అక్కడ ఆయన సంవత్సరముల సంఖ్య మితి साल साल भर के प्रभु ने जिंदा रहता है ఆయన సంఖ్య ఆయన సంవత్సరాల సంఖ్య మితిలే అంటే ఆయన అసలు అంతమే లేదు इंसान को शुरू रहता है खत्म भी रहता है खत्म दिन होता ना खत्म है इंसान का शुरू होता है खत्म दिन भी रहता है लेकिन प्रभु परमेश्वर को ऐसा नहीं है हालेलुया प्रभु का शुरुआत कब हुआ प्रभु का शुरुआत वो जो पृथ्वी है इससे पहले ही हुआ है हालेलुया खत्म कब रहेगा उसको खत्म ही नहीं है ముగింపు ఎప్పుడు ఉన్నది ఆయనకు అసలు దేవునికి ముగింపే లేదు దేవునికి ముగింపు లేదు అందుకోసం అక్కడ రాయబడింది ఆయన సంవత్సరములు మితి లేనటువంటి कितना साल 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 प्रभु ने जिंदा रहता है చూడండి దేవుడు మరి ఇప్పుడు మన మనుషులని మనం కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేము कभी कभी इंसान को हम सही से हमने उसको क्या बोलते हैं उसको समझते नहीं కదా అందుకోసం మనం ఏం చేస్తాం తెలుసా ఫస్ట్ ఒక మనిషిని తెలియగానే మనం ఏమంటామనంటే ఏ మనిషి మంచోడు అని అంటాం కొన్ని రోజులు అయిన తర్వాత మంచోడు అంటాము కదా ఇట్లా చేస్తూ ఉంటాం మనం कभी भी इंसान को बोलता है चिरतल लिखा चिरतल बहुत चिंता तो देखो हम ये इंसान है सोचो इंसान से अब मैं पहले बोलेंगे इसके बारे में ये बहुत अच्छा औरत है बहुत अच्छा आदमी है बोलेगा मैं एक महीना होता है 2 महीने होता है बोलता है ये आदमी अच्छा नहीं है बोलता सही है नहीं कोई सारी लोग जरूरत नहीं చూడగానే ఏమైతుంది అంటే మంచోడు కాదు కదా అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు కేసా బాగా కంటే కదా ऐसा बात करते हैं కదా కొన్ని రోజుల తర్వాత లేదు మంచి इसका मतलब है कि इंसान का ज्ञान ऐसा होता है एक इंसान को पूरी तरह से समझ में नहीं पाएगा మనిషిని సరిగా అర్థం చేసుకోలేని జ్ఞానం మన अपना दिमाग कैसा होता है
कि इंसान को सही तरह से नहीं समझते, तो देखो इंसान परमेश्वर को क्या समझते। హల్లెలూయా కదా, అవునా కదా? మనిషిని సరిగ్గా అర్థం చేసుకోలేడు, మనిషి దేవుని అర్థం చేసుకుంటాడు కదా. దేవుడు కదా, పరమేశ్వర్ అని అంటే ఏంటి అని, దేవుడు ఒక మర్మమై ఉన్నది కదా. మర్మం అంటే దాచి పెట్టబడింది, అర్థమైనా? देखो ఇప్పుడు చూడండి, मेरा ఇప్పుడు मैं जेब में छूता, ओके ना, मैं जो में है, ओके ना, मैं जो में कुछ है, ओके ना, मेरे जो में कुछ है, तो मैंने बाहर निकाला। बोलो क्या है मेरा हाथ में? पैसा है, पैसा है। जो मेरा हाथ में है, किसको पता है? किसको पता है? प्रभु को पता है। और किसको पता है? मेरे को भी पता है, मानो है नहीं? मेरा हाथ में क्या है? पैसे है बोलते हैं, कुछ सोना है बोलते हैं, लेकिन मेरा हाथ में कुछ भी नहीं है। बोले तो जो मेरा हाथ में है वो मेरे को पता होगा। అట్లాగే దేవుడు ఒక మర్మము కదా, ఆయన ఒక రహస్యంగా ఉన్నాడు. ఆయన తన మర్మాన్ని ఎవ్వరికి కూడా సంపూర్తిగా ఆయన చెప్పలేదు, అర్థమైందా? ప్రభువునే जो छुपाते ना तो उसको किसी को पता नहीं होता। దేవుడు మనుష్య జ్ఞానానికి అందనటువంటి వాడు కదా. చూడండి, దేవుడు తన యొక్క జ్ఞానమును ఎక్కడ ఆయన సిద్ధపరిచాడు? ప్రభు పరమేశ్వర్ का ज्ञान कहाँ रखा? అర్థమైందా? మొట్టమొదటిగా దేవుడు తన జ్ఞానము తన సృష్టిలో ఆయన ఉంచాడు. ఎక్కడ ఉంచాడు? సృష్టిలో। प्रभु का ज्ञान हमको कहाँ पता होता? सृष्टि को देखे तो पता होता। हालेलुया। सृष्टि में दूसरा देखो, सृष्टि को देखा, सूरज को देखो, अगर अंधेरा होता ना, चीकटी अयिंदनुकोंడి, మన ఇంట్లో ఎన్ని లైట్లు వేసుకుంటాం మనం? अगर अंधेरा हुआ तो हमारे घर में कितना लाइट डालते? 2 लाइट 3 लाइट डालते। तुम्हारा घर में मेरा घर में सबका घर में लाइट डालते ना। अंदर इल्लाला लाइट इस्तारा, మనం अंदर इल्लाला लाइट వేసుకుంటామా? వేసుకోం। अंधेरा होते क्या करते हैं? हमने लाइट डालते। अर्थమైందా? దేవుడు, अब सोचो, प्रभु का ज्ञान ऐसा है, ये पूरा दुनिया को एक ही लाइट लगाया, एक ही लाइट। क्या है वो? सूरज। हालेलुया। रोशनी है या नहीं? दिखते हैं नहीं? कितना लाइट डाला हमने? एक ही लाइट है। कौन डाला वो? कब डाला? पहले डाला, अभी तक काम हो रहा है या नहीं? इफेक्ट पड़ता नहीं। हमारे इधर इधर लाइट मार्च में देखो, हमारा घर में कितना लाइट हमने बदले। बहुत खराब होता है और एक करते, खराब हो जाता और एक करते। यदि साल देव सूर्य निश बैठे जपटी, कितना बार प्रभु ने सूरज को निकाल के नया सूरज लगाया? नहीं लगाया, एक ही सूरज। हालेलुया। सर దేవుని జ్ఞానం చూసారా ఎంత గొప్పదో కదా। जो सृष्टि को देखता है तो पता होता है प्रभु का ज्ञान। చూడండి ఒకసారి కీర్తన గ్రంథం, భజన సంగీత 90 కీర్తన గ్రంథము 19వ కీర్తనలో మనం చదివితే, 19వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనకు కనపడతాయి। ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూడండి, 19వ కీర్తన మొదటి వచనంలో, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది। इधर ऐसा लिखा है, आकाश को देखो तो आकाश कुमार को कुछ पाठ बोलेगा, है ना? आकाश को देखो तो आकाश बोलेगा। सूरज को देखो, सूरज को कुछ हमको सिखाएगा, आकाश सिखाएगा, चांद सिखाएगा, क्योंकि प्रभु का ज्ञान है उसमें, है ना? आकाश अंदर जोड़ेंगे। अभी हम దేవుని మహిమను अंतरिक्षములో ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది। अंतरिक्ष मतलब सारी दुनिया को देखते
सारी दुनिया को देखे तो होता है प्रभु कितना महान है, उसका बुद्धि कितना ఎంత గొప్పదైనటువంటి జ్ఞానము ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటిది మనము చదువుతాము. అది దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు కదా. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితము కై సాల్ పहले वो శాస్త్రజ్ఞులు होता साइंटिस्ट होता శాస్త్ర వైజ్ఞానిక్ శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పారు. ग्रह बोलते हैं ग्रह बोलते हैं. पृथ्वी एक ग्रह है उसमें. तो पहले वैज्ञानिक ने बोला 9 ग्रह है, 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పారు. తర్వాత ఏమన్నా తెలుసా, 9 గ్రహాలు కాదు ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. ఏదో అన్న తర్వాత 30-40 అన్న 100 అన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, వైజ్ఞానిక పోతే कितना ग्रह है अंतरिक्ष में वो पता नहीं. హల్లెలూయా. అంటే చూశారు ఇంకా కొన్ని గ్రహాలు కనిపెట్టారు, ఇంకా కొన్ని గ్రహాలు కనిపెట్టారు. అంటే దేవుడి జ్ఞానాన్ని పట్టేసుకుందాం అనుకున్నారు, దేవుడి జ్ఞానాన్ని పట్టేసుకుందాం అనుకున్నారు. అంత లాస్ట్ ఏమన్నారు తెలుసా, आखिर में वैज्ञानिक ने कहा ये अंतरिक्ष में कितना ग्रह है इंसान को पता नहीं है. हालेलुया. ఎన్ని గ్రహాలు ఉన్నాయనేది అసలు ఏ మనుష్య జ్ఞానానికి అతీతమైనటువంటిది. इतना महान है प्रभु परमेश्वर का ज्ञान इतना बड़ा है. हालेलुया. చూడండి, కీర్తన గ్రంథంలో 54వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది. చూడండి, మనుషుని 53వ కీర్తన మొదటి వచనంలో రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనుడు तम हृदयमुलो अनुकोदर. जो बुद्धिहीन रहता है उन्होंने ऐसा सोचता करते कि प्रभु परमेश्वर नहीं है, है ना. దేవుడు లేడని హృదయంలో దేవుడు ఏడున్నాడు. कई ऐसा बात करते हैं परमेश्वर कहाँ है, परमेश्वर को दिखाओ मेरे को, है ना. దేవుడు చూపెట్టు నేను మొక్కుతా అని అంటారు. దేవుడిని చూస్తామా మనం? ఇన్సాన్ ప్రభు परमेश्वर को देखते हैं. దేవుడు మనిషి ఈ తుచ్చమైన పనికిరాని చెత్త మనిషి కదా, చచ్చిపోయేటోడు దేవుని ఎవరైనా చూస్తారా చెప్పండి. ఎవరైనా कोई इंसान तो मर जाते हैं शरीर से है तो प्रभु परमेश्वर को देखते कोई भी नहीं देखते కదా. सर्वशक्ति కలిగిన सृष्टि हवा देता ना, हवा को देखते हमने, हवा नहीं दिखता तो परमेश्वर देखता. మన గాలిని సృష్టించినటువంటి వాడినే మనం చూడలేదు. जो हवा को सृष्टि किया है, हवा को ही हमने नहीं देखे. जो हवा को सृष्टि किया के उसको देखते हैं. कारण ఆయన సృష్టించిన గాలిని చూడనీకే, అందరూ ఆయన సృష్టించిన ఒక సూర్యుని చూడనీకే, ఒక సూర్యుని చూస్తేనే ఆ సూర్యుని చూస్తానే ఎక్కడ చూసినా కానీ సూర్యుడే అనిపిస్తుంది మనకు. అవునా కదా. ऐसा सूरज को देखो तो कहाँ भी देखो सूरज दिखता. మరి అట్లా చూడండి, కోటి సూర్యులను మించినటువంటి వాడు 1 करोड़ सूरज मिलके रहते हैं, कितना रोशनी रहते हैं. प्रभु परमेश्वर ऐसा रहते हैं. एक सूरज को दिखता नहीं हमने, होना है ना. सूर्य इधर दोस्तों हमारा काम देखता, सूरज को ऐसा देखता सही है नहीं. सूरज को हमने देखते नहीं, जो सूरज को क्रिया है उसको देखते हैं. सूर्य ने जैसे सोने के लिए पक्षी సూర్యుని దేశంలోనే చూడగలమా మనం కదా. దేవుడు అంత గొప్పదైనటువంటి జ్ఞానంతో ఆయన ఉన్నాడు. అందుకోసమని రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో మరి పౌలు భక్తుడు ఏమంటాడు చూడండి ఒకసారి మాట చదువు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ భక్తుడైన పౌలు ఏమంటాడు చూడండి ఒకసారి. బుద్ధి జ్ఞానముల బాహుల్యము దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గొప్పది.
बुद्धि। प्रभु वचन कहते हैं हमारा प्रभु परमेश्वर में जो बुद्धि है, ज्ञान है, वो महान है। हालेलुया। कौन भी देखते नहीं, ఎవరు కూడా దాన్ని చూడలేరు, దాన్ని గ్రహించలేరు, దాన్ని ఎవరు కూడా చూడలేరు, దాన్ని ఎవరు కూడా గ్రహించలేరు. దేవుడు అటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథం 73వ కీర్తన 11వ వచనంలో, 73 భజన సంగీత 73:11 లో, 73వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. దేవుడు ఎలా తెలుసుకోను? చూడండి, మహోన్నతునికి తెలియ ఉన్నదా? ఇంకా ऐसा सोचता है, इंसान ऐसा सोचता है क्या प्रभु परमेश्वर को ज्ञान है? अंते కదా, महोन्नतुనికి తెలివి ఉన్నదా? महान को प्रभु परमेश्वर महान को क्या दिमाग है? జ్ఞానం ఉన్నదా? దేవునికి జ్ఞానం ఉన్నదా అని అనుకుంటాడంట మనిషి. చూడండి, మనిషి స్వభావం చూసారా? దేవుని తెలుసుకోలేనటువంటి మనిషి ఇలా అన్నాడు. దేవుడు మహోన్నతుడికి తెలివి ఉన్నదా? ఆయనకి ఏం తెలివి ఉన్నది, ఆయనకి ఏం జ్ఞానం ఉన్నది దేవుడికి అని చెప్పేసి మరి అలా మనిషి అనుకుంటాడు. ఇట్లాగే ఒక మనిషి एक आदमी ऐसे चल के जा रहे, ये तो सामने प्रॉब्लम थी बच्चे से नहीं तो बच्चे ऐसा एक आदमी ఒక మనిషి ऐसा चल के जा रहा है, ऐसा चल के जा रहे तो उन्होंने थक गए చాలా ఆయనకు టైర్డ్ అయిపోయాడు. तो उन्होंने सोचा कि एक झाड़ के नीचे जाकर तो सो जाएंगे, तो बाद में निकाल के चल के जाएंगे बोल के उन्होंने सोचा। तो चल के गया, एक बहुत बड़ा पेड़ है, उसके नीचे ऐसा बोलते ऐसा सो गए। निद्र आने देखा तो नींद नहीं आई उसको, तो उन्होंने ऐसा ऊपर देखा एक बहुत बड़ा झाड़ है और उससे नीचे एक छोटा सा झाड़ है। చిన్నదైనటువంటి చెట్టు చూశాడు, పెద్దదైనటువంటి చెట్టు కింద పడుకున్నాడు. छोटा सा झाड़, చిన్న झाड़ ఏంటంటే छोटा सा झाड़ ఇది ఏమంటారు, గుమ్మడికాయ ఏమంటారు, గుమ్మడి కత్తు ఏదో బड़ा कत्तू रहता है ना, कत्तू आप ऐसा कत्तू आ रहे हैं। इससे पहले ऐसा कत्तू था కదా, రౌండ్ గా ఉండేటువంటి అందులో అదే పంపుకి తర్వాత ఈ బాటిల్ का आपको ఒకటే जाता, ऐसा बड़ा रहता। उसका जान कितना बड़ा रहता? छोटा रहता। మీరు చూడండి, సొరకాయ చెట్టు छोटा रहता, तीगल इतना होता ऐसा चल के जाता, लेकिन उसका फल कितना बड़ा रहता? इतना बड़ा रहता। కానీ అంజూర్ देखा है, बेड़ीपन ఏమంటారు, बेड़ीपन अंजूर छोटा रहता, बड़ा रहता, छोटा रहता। मेड़ीपन बोले तो अंजूर जैसा रहता, वो लाल रहता, उसके अंदर पुरुगुल ఉంటాయి, उसके अंदर छोटा रहता। झाड़ तो बहुत बड़ा रहता, अंजूर का पेड़ को देखा बहुत बड़ा रहता, लेकिन उसका फल छोटा रहता। मेरी फल చాలా చిన్నగా ఉంటాయి। झाड़ देखो कितना बड़ा रहता, बहुत बड़ा रहता। हाँ, इतना बड़ा रहता। मेरे को मालूम है, जो जहाँ मैंने पढ़ा था वहाँ एक 100 साल का अंजूर का पेड़ था। तो उन्होंने सो गया, वो बहुत చెట్టు కింద పడుకున్నాడు, झाड़ के नीचे सो गया। वो बहुत बड़ा सा कद्दू का झाड़ को देखा, पेड़ को देखा, एक छोटा सा और बड़ा सा పెద్దదైనటువంటి వేడి చెట్టు చూశాడు। ऐसा सोच रहे ఏమనుకున్నాడు తెలుసా, దేవుడు ఎంత పిచ్చోడు, प्रभु कितना परमेश्वर को इतना दिमाग नहीं है, क्योंकि इतना बड़ा झाड़ को इतना छोटा फल, इतना छोटा झाड़ को इतना बड़ा फल, क्या दिमाग के परमेश्वर को ऐसा सोच रहे, सो गए ऐसा सोच रहे।
అట్లాగే ఆలోచించుకుంటా పడుకున్నాడు. సార్ చూస్తే సోగయ్య ఒక వేడి పాటు కంజు అక్కడ నుంచి ఛాతి నిలబడ్డది. इधर गिर गया तो उठ गया तो ये फल इधर गिरा। सोचो बड़ा जाओ अगर बड़ा फल नहीं तो అనుకున్నాడంట. बोले దేవుని కాదు దిమాగ్ లేదు, నాకు దిమాగ్ లేదు అనుకున్నాడంట. उन्होंने ऐसा सोचा कि प्रभु परमेश्वर को दिमाग नहीं, मेरे को दिमाग नहीं है। अगर ये फल बड़ा हो गया तो इधर गिर गया तो मैं मर जाएगा। इंसान ऐसा सोचते हैं కదా, అవునా కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం లేనిది మనిషికి జ్ఞానం లేదు. దేవునికి परमेश्वर को ज्ञान है, इंसान को ज्ञान नहीं है కదా. మనిషికి జ్ఞానం లేదు కాబట్టి అష్టం ఉన్నటువంటిది చేస్తూ ఉంటారు కదా. ఈ మధ్య ఒక ఆయన ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటే ఏమన్నాడంటే, ఏదో అన్నాడు అంటే డాక్టర్ అనేటువంటిది మనుషులకి ఎందుకు అంటే ఏది తినతో దాన్ని కొనుక్కొని తింటాడట. इंसान जो कुछ करना नहीं उसको मालूम करके वही करते అవునా, కనుక్కుంటాడు ఏ తినతో కొనుక్కొని అదే తింటాడు. అంటే మనిషికి ఏం లేదు అని అంటే मनुष्य की आकांक्षी मनुष्य की तो इंसान को जो ज्ञान है वो छोटा है, परमेश्वर का ज्ञान बहुत बड़ा होता है। हालेलुया। అంతే కాదు ఇంకోటి ఏం తెలుసా, దేవుడు తన జ్ఞానాన్ని ఎందులో కనపరిచాడు అంటే ప్రభు परमेश्वर उसका ज्ञान को कहां रखा है, प्रभु यीशु में रखा है। हालेलुया। చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనంలో ఉంది. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనంలో కింద లైన్లో రాయబడింది, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు। हालेलुया। प्रभु यीशु कौन है? प्रभु यीशु परमेश्वर का ज्ञान है। ఆయన ఎవరు? ఆయన దేవుని జ్ఞానం। దేవుడు ఆయన జ్ఞానాన్ని లోకానికి కనపరచడానికి మొట్టమొదటిగా సృష్టిని వాడుకున్నాడు। దీన్ని ఏమంటారంటే జనరల్ రెవల్యూషన్ అని అంటారు। తర్వాత దేవుడు తన జ్ఞానాన్ని సంపూర్ణంగా యేసు ప్రభువులో కనపరిచాడు। దీన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటారు। రెండు రెవల్యూషన్, జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ అని అంటారు। అంటే సాధారణ ప్రత్యక్షత, ప్రత్యేక ప్రత్యక్షత। प्रभु परमेश्वर उसका ज्ञान सृष्टि में बताया है और दूसरा है प्रभु यीशु में बताया है। हालेलुया। प्रभु यीशु परमेश्वर का ज्ञान है। ఆయన ఏ తండ్రి యొక్క జ్ఞానము అయి ఉన్నాడు। అందుకోసమని అక్కడ ఏమన్నారంటే చూడండి, అక్కడ మొత్తం అధ్యాయంలో మనం చదువుతా ఉంటే అక్కడ ఏం కనిపిస్తుంది, దేవుని బలిదానం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గల దేవుని బలహీనత అంటే ఏంటంటే మనుషుడు దేనిని అజ్ఞానం అనుకుంటున్నాడు। इंसान ऐसा सोच रहे हैं कि प्रभु परमेश्वर को ज्ञान नहीं है కదా। దేవునికి జ్ఞానం లేదు, కానీ దేవుడు తన జ్ఞానాన్ని ఇందులో పంపించాడు, యేసు ప్రభువులో పంపించాడు। యేసు ప్రభు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు ఏమంటారంటే ఇది జ్ఞానం కాదు అని అంటున్నారు। కానీ తండ్రి తన జ్ఞానమును యేసులో ఇంకొకరిని పంపించాడు। యేసు ఆయన శిలువలో మరణించాడు। ప్రభు ओ इंसान प्रभु परमेश्वर प्रभु यीशु को पृथ्वी पर जाया और उन्होंने क्रूस पर प्रभु यीशु ने क्रूस पर उसका प्राण को बलिदान किया। इंसान सोचते हैं कि प्रभु यीशु परमेश्वर ने प्रभु यीशु ने मर चुका है तो ये क्या ज्ञान है, ఇది ఏం జ్ఞానము అని అంటున్నారు మనుషులు। కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, ఇదే జ్ఞానం। हालेलुया। प्रभु परमेश्वर बोलता है यही है ज्ञान। ये ज्ञान क्या है? जो प्रभु यीशु पर विश्वास करते हैं तो उसको प्रभु ने नित्य जीव, बोलते हैं नित्य जीव, जिंदा कभी भी जिंदा रहने के लिए प्रभु ने दिया है। हालेलुया। ఇందులోనే జ్ఞానం ఉన్నది। అందుకోసమని చూడండి ఒకసారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము
మూడవ వచనంలో ఏమని రాయబడిందంటే, రెండవ అధ్యాయం మూడవ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి ఏలేదో इन्हें बुद्धि है इसमें। जब प्रभु यीशु ने ऐसा उसका प्राण को बलिदान दिया है, इसमें बुद्धि है और इसमें ज्ञान है। इन्होंने कौन है? इन्होंने ज्ञान है। प्रभु यीशु कौन है? प्रभु यीशु कौन है? परमेश्वर का ज्ञान। जो इस पर विश्वास करते हैं वो कभी भी नहीं मरते। हालेलुया। तो इंसान बोलते हैं ये क्या ज्ञानी है, ये पागल है, ऐसा बोलता है। और ये पागल है, लेकिन प्रभु परमेश्वर का ज्ञान है। हालेलुया। ఇది దేవుని జ్ఞానం। మానవునికి ఆ ఉన్న జ్ఞానంతోటే ఏది కనుక్కోలేనటువంటి వాడు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడు। అందుకోసమని యేసులో జ్ఞానం ఉన్నది, ఆయన తండ్రి యొక్క జ్ఞానమై ఉన్నాడు। ఆయన ఎవరు పెట్టాడు? ఈ జ్ఞానం ఈయన యందు ఎవరైతే విశ్వాసం ఉందో, प्रभु यीशु पर विश्वास करते हैं, सोचते हैं प्रभु मेरे लिए उसका प्राण को बलिदान दिया है और मेरे लिए उन्होंने मर चुका है और समाधि हुआ, तीसरे दिन में जो उन्होंने जी उठा है, वो विश्वास करते हैं, उसको मृत्यु नहीं है। हालेलुया। ఇది మనుషులకు అజ్ఞానంగా కనబడుతుంది అన్నమాట। అదే పౌలనేది इसमें क्या ज्ञान है, ఇందులో ఉన్నది దేవుడు ఇందులోనే జ్ఞానాన్ని పెట్టాడు, ఇందులోనే పెట్టాడు ఆయన నిత్య జీవాన్ని। అలా దాన్ని కనుగొన్నటువంటి వాడే ఈ లోకంలో గొప్పవాడు। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। ఈ జ్ఞానాన్ని లోకంలో అన్ని కనుక్కుంటున్నారు। दुनिया में इतना नया नया चीज आ रहा है, लेकिन इंसान प्रभु यीशु को सोच रहे नहीं, प्रभु यीशु को मानने विश्वास नहीं करते, सोचते हैं कि इन्होंने पागल है। దేవుడేమో సర్వమానవానికి రక్షణను ఈయన ఈ జ్ఞానంలో పెడితే మనుషులు దాన్ని ఏమనుకుంటాడే? అజ్ఞానం అనుకుంటున్నాడు। ఇంకా చూసరే అజ్ఞానే। తండ్రి ఏమన్నాడంటే ఇదే జ్ఞానం అన్నాడు। హల్లెలూయా। ఇది జ్ఞానం అన్నాడు, ఆయనే ఇది జ్ఞానం అన్నాడంటే ఇంకా వేరే దగ్గర జ్ఞానం లేదు। కహా भी हमारे को ज्ञान नहीं है, प्रभु यीशु में हमारा प्रभु यीशु में ज्ञान रहते हैं। हालेलुया। ఇంకా తర్వాత చివరిగా మనం చూస్తే ఇంత మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాజ్ఞానము కలిగినటువంటి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు। हालेलुया। इतना जो समुद्र जैसा ज्ञान है वो प्रभु परमेश्वर ने हमारे को बुलाया है। हालेलुया। కదా మనల్ని తెలుసుకున్నాడు। విషయం ఏంటి అనంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగి మన నిలుకోవడంలో గొప్పతనం ఉంది। समझ गए? इन्होंने देखो मैं इसको पसंद करते हैं क्योंकि उन्होंने जो किया है इसलिए मैं पसंद करेगा। अगर इन्होंने कल मेरे को मारेगा सोचो, तो मैं इसको पसंद करेगा नहीं करेगा, क्योंकि मेरे को पता है कल ये मेरे को मारेगा। होना क्या? దేవుడు మనలను మన భవిష్యత్ కాలాన్ని ఎదిగి కూడా ఆయన మనల్ని ఎదుర్కోవడంలో గొప్పతనం। हालेलुया। प्रभु परमेश्वर हमारे को पसंद करते हैं, क्योंकि प्रभु पसंद करते हैं। हमारा भविष्य तो मालूम हो, उसको मालूम है, फिर भी प्रभु ने हमारे को क्या किया है? प्रेम किया है। हालेलुया। ఆయన తన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు। ये जो पृथ्वी है, ये पृथ्वी कब पैदा हुआ? उससे पहले प्रभु ने हमारे को देखा। हालेलुया। मैं इसको कब देखा? मैं बेटी को कब देखा? अच्छा पैदा हुआ, पैदा होने के बाद मेरे पास लेके आया। तो समझ गया? इन्होंने जब पैदा हुआ, जब मेरे पास लेके आया, मैं कब देखा उसको? जब पहले बार पकड़ा, जब मैं इसको देखा। लेकिन प्रभु परमेश्वर इसको कब देखा? जब पृथ्वी नहीं था जब ही देखा उसको। हालेलुया। हमको भी कब देखा?
जब ये पृथ्वी नहीं था, जब भी प्रभु ने हमको देखा। हमारा माँ बाप कब देखा हमको? जब पैदा हुआ जब देखा। लेकिन प्रभु परमेश्वर कब देखा? जब पैदा ये पृथ्वी नहीं था, जब प्रभु ने हमको देखा है। हालेलुया। कारण మనము పుట్టక మునిపే ఆయన మనల్ని చూశాడు. అంతేకాదు మనం ఏం చేయబోతున్నామో తెలిసి కూడా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అవునా? యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని ఎన్నుకున్నప్పుడే ఆయన తెలుసు కదా. యూదా ఇస్కరియోతుని ఎన్నుకున్నప్పుడే ఏమన్నాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించును అని తెలిసి మరి ఏర్పాటు చేసుకున్నా లేదా? అవునా కదా? ఆయన తెలిసి మరి ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా ఆయనను అప్పగించే వారిగా ఉన్నామేమో కదా, లేకపోతే నిజంగా ఆయనను ప్రేమించే వారిగా ఉన్నామేమో. రేపు ఏం చేస్తాం మనకు తెలియదు. కానీ हम क्या करेगा आपको पता नहीं. అర్థమైందా? ఈ దేవుడిని ఇట్లనే పట్టుకొని ఉంటామా, ఇట్లా పెట్టేస్తామో మనకు తెలియదు. అందుకోసం ప్రభు ఏమన్నాడంటే, మొదటి వారు కడపటి వాళ్ళందరూ కడపటి వారు మొదటి వాళ్ళని. అంటే ఈ రోజు ఓ ఏమంటారు, ఓ దేవుడు దేవుడు అని దిగేటప్పుడు పొద్దున ఏమంటారు తెలుసా? దేవుడు లేడు ఏమన్నా అని అంటాడు. ఈ రోజు దేవుడు లేడు అన్నాడు, రేపు పొద్దున దేవుడిని నమ్ముకోవచ్చు. ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఆకు పతాయి కానీ అన్ని త్యాగలేగా కదా. దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనము ఆయనలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రభుని తన సముద్ర చేసా జ్ఞానే ఉన్హోనే హమకు దేఖా. అందరు జ్ఞానం కలిగిన వాడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అది ఎంత గొప్ప విషయం కదా. इतना इतना ज्ञान है, इतना महान है, इतना उसका ज्ञान से प्रभु ने हमारे बुलाया है, तो हमने कितना खुशी रहेगा. అవునా కదా? చూడండి, ఒక మినిస్టర్ మనల్ని పిలిస్తేనే, ఒక నాయకుడు మనల్ని పిలిస్తేనే మనకు ఎంతో సంతోషం. इंसान अगर कोई बड़ा लोग हमको बुलाए तो कितना अच्छा लगता हमको. तो सोचो, प्रभु परमेश्वर ने सृष्टि किया है, उन्होंने वहां को बुलाया है. हालेलुया. అలా అవునా కదా? ఏం చేశాడు ఆయన? మనలను పిలిచాడు కదా. ఈ సృష్టిని సృజించిన దేవుడు తన జ్ఞానము ద్వారా, అనంతమైన జ్ఞానము కలిగిన, అనంత జ్ఞాని అని అంటది అన్న తన ప్రార్థనలో. దేవుడు యెహోవా అనంత జ్ఞాని అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన జ్ఞానాన్ని మనం ఎంత తీసినా దాన్ని మనం సంపూర్ణంగా చదవదు. इतना महान, इतना ज्ञान है उसके बाद. समुद्र जैसा है, तो उन्होंने हमको बुलाया, तो बोला नाम से हमको పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆయన మనల్ని పిలుచుకున్న అంత జ్ఞానం కలిగినటువంటి ఆ ప్రభువు మనల్ని పిలుచుకున్నాడంటే మనం ఎంత సంతోషపడాలి కదా. ఎత్తన ఆనందమైన ప్రభువుని ముझे बुलाया है. ఎట్లా పిలిచాడట? ఎట్లా పిలిచాడు? పేరు పెట్టి. భగవాన్ ఏమని పిలుస్తారు? వై అంటారు కదా. ఇట్లా అంటారు కదా. ఇట్లా, అరే ఇట్లా ఇట్లా అని అంటారు కదా. ఇట్లా ऐसा बोलते ना, बोलता है इधर. लेकिन प्रभु परमेश्वर ने हमको नाम से बुलाया. हालेलुया. मन देर अंदर की जगह को हमारा नाम सबको पता नहीं होगा, लेकिन प्रभु परमेश्वर का नाम हमको प्रभु परमेश्वर ने हमारा नाम को पता है. हालेलुया. కదా మనుషులు తెలిసినా తెలియకపోయినా ఏం కాదు. అర్థమైందా? మనుషులు తెలియకపోయినా ఏం కాదు, కానీ దేవునికి మాత్రం మన పేరు తప్పకుండా తెలుసు. ప్రభు परमेश्वर ने बोलना हमको पहचाना उन्होंने. అంటే దేవుడు మనం ఏం చేయాలా? గుర్తుపట్టాలి. ఈయన నా బిడ్డ, ఈయన నా కుమారుడు, ఈయన मेरा बेटी है, मेरा बेटा है, मेरा बेटा है. बल्कि प्रभु परमेश्वर ने हमारे लिए ऐसा बोलना కదా. అప్పుడు ఏమైందంటే మనం ఆయన ఇస్తున్నారుగా సారుగా జీవించిన వారిగా ఉంటేనే నిజానికి కదా. లేకపోతే మనం ఆయన అవమానపరిచిన వారిగానే. ఆయన ఏర్పాటు చేసుకున్న వారు కూడా ఆయనను తుల్లీకరించారు. అంతే కదా. నాతో భోజనం కూర్చున్న వాడు నన్ను తమ్ముడని తన మాట నిచ్చారు అని అంటాడు. అదేనా? అంటే రేపు ఆయనను తృణీకరించే వాళ్ళు ఎవరో కాదు,
ఆయన నమ్మకున్నటువంటి వారిని ధృవీకరిస్తారు. అర్థమైందా? కాబట్టి మనం అట్లాంటి గుంపుల్లో ఏమాత్రం కూడా ఉండడానికి లేదు. మనం ఆయన ఎరిగినటువంటి వారిలో అంత జ్ఞానంలో నుండి దేవుడు మనం పిలుచుకొని ఉండగా మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలనంటే, నేను ప్రభువును ఎరుగుదును, बोल प्रभु ने बोलता है मैं तुम्हारे को जानता है, तो हम भी बोलना प्रभु मैं तुम्हारे को जानता हूँ। हालेलुया। तो बोलना प्रभु मैं तुम्हारे को जानता हूँ కదా, నాకు తెలుసు ప్రభువా కదా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను ప్రభువా అని మనం దేవునితో చెప్పాలి. అప్పుడు దేవుడు అంటాడు నేను కూడా నిన్ను కదా, నేను కూడా నిన్ను ఎరిగి ఉన్నాను। मैं तुम्हारे को जानता हूँ కదా, कष्ट వచ్చిందనుకో प्रभु ने बोलता है तुम्हारे जानता हो, मुसीबत आए दिक्कत है तो बोलते हैं वो दिक्कत में भी मैं तुम्हारा साथ रहूंगा क्योंकि मैं तुम्हारे को जानता हूँ। हालेलुया కదా। ఇప్పుడు ఎవరైనా కష్టం వస్తే తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతాం, మనం తెలియని వాళ్ళ దగ్గరికి ఏం పోతా, తెలిసినోడే సాయం చేయాలి, తెలియనోడు ఏం చేస్తాడు చెప్పి కదా కదా। అలాగే మనం దేవుని ఎరిగిన వారికైతే దేవుని సహాయం మనం పొందుతాం, దేవుని ఎరగని వారైతే దేవుని సహాయం మనకు। కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన అందరి జ్ఞానంలో ఉంది కదా, మొట్టమొదటిగా ఆయన తన జ్ఞానాన్ని సృష్టిలో చూపెట్టాడు, ఇది సాధారణ ప్రత్యక్షత। రెండోది యేసులో తన యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని పెట్టాడు। ఆ జ్ఞానం ఏంటంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం వస్తారో వారికి సంపూర్ణమైనటువంటి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించారు। అదే తన మహా జ్ఞానంతో ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటే భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఆయన మనలను పిలిచే ప్రభునే బులాయా హై, तो पृथ्वी में था तभी प्रभु ने नाम से हमको बुलाया है, बोलता है मैं तुम्हारे जानता हूँ। మనం కూడా దేవుని ఎరిగిన వారిగా ఉండాలి, ప్రభువుని ఎరిగిన వారిమై ఉండి ఆయనను ప్రేమించే వారిమై ఉండి ఆయనతో సహవాసం కలిగిన వారిమై మనం ఉంటే ఆయనతో పాటు మనం కూడా ఉండగలం। అంతేకాదు దేవుని సహాయాన్ని లోకంలో మనం పొందగలం, దేవుని దీవెనలు కూడా ఈ లోకంలో మన మీదకి సంపూర్ణంగా వస్తాయి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। కాబట్టి మనం ఏమనాలి? बोलना हमने प्रभु मैं तुम्हारे को जानता हूं కదా, ఏమనాలి? ప్రభువా నేను ఎరిగిన వ్యక్తిగా నేను ఉండాలి కదా, ఎరిగిన వ్యక్తిగా ఉండాలి। అలా ఉండడానికి మన దేవుడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించి దీవించుగాక। ఆమేన్ ఆమేన్। తలవంచుదాం, అందరం ప్రార్థన చేద్దాం, అందరం కూడా తలవంచుదాం, ప్రార్థన చేద్దాం। प्रभु परमेश्वर का ज्ञान समुद्र जैसा